రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి దారుణంగా ఆడుతోంది. వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోంది. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడింది. కానీ ఒకే ఒక్క విజయం సాధించింది. సొంత గ్రౌండ్లో ఆడినా, బయటి వేడుకల్లో ఆడినా గెలుపు బాట పట్టలేకపోతోంది. 2 పాయింట్లు మాత్రమే సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో చిట్ట చివరన ఉంది. ఆర్సీబీ ఇంకా 6 మ్యాచ్లే ఆడాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ అవకాశాలు దాదాపుగా అసాధ్యం. కానీ సాంకేతికంగా ప్లే ఆఫ్స్ రేసులో లేదని ఇప్పుడే చెప్పలేం. ఇకపై ఆడాల్సిన 6 మ్యాచ్ల్లోనూ గెలిస్తే ఆర్సీబీ ఖాతాలో 14 పాయింట్లు కనిపిస్తాయి. 7 విజయాలు సాధించినట్టు అవుతుంది. 7 విజయాలతోనే ప్లే ఆఫ్స్ చేరడం కష్టమైన పని. ప్రస్తుత సీజన్లో 6 జట్లు ఇప్పటికే 8 మ్యాచ్ల చొప్పున ఆడేశాయి. 4 జట్లు మాత్రమే 7 మ్యాచ్లు ఆడాయి. ఆ 4 జట్లు కూడా పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కంటే బెటర్గానే ఉన్నాయి. గత మ్యాచ్లో కేకేఆర్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచి ఉంటే లెక్క వేరేలా ఉండేది. కానీ ఒక్క పరుగు తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది. ప్లే ఆఫ్ సినారియో మారిపోయింది. 2021 వరకు ప్లే ఆఫ్స్ కు చేరాలంటే 14 పాయింట్లు కూడా సరిపోయిన సందర్భాలున్నాయి. మ్యాచ్లు టై అయినప్పుడు మాత్రం లెక్కలు వేరేలా ఉండేవి. అప్పుడు నెట్ రన్ రేట్ కీలకమయ్యేది. 2019లో సన్ రైజర్స్ హైదరాబాద్ జస్ట్ 12 పాయింట్లు మాత్రమే సాధించింది. అయినా ప్లే ఆఫ్స్ కు చేరింది. కాకపోతే అప్పుడు 8 జట్లే టోర్నీలో ఆడాయి. ఇప్పుడు ఐపీఎల్లో 10 జట్లు ఆడుతున్నాయి. 4వ స్థానంలో నిలిచే జట్లు 16 పాయింట్లు సాధించాల్సి వస్తోంది. 8 మ్యాచ్లు గెలిచినప్పటికీ సేఫ్ అని చెప్పలేని పరిస్థితి ఉంది. పాయింట్లు సమమైనప్పుడు నెట్ రన్ రేట్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు ఆర్సీబీ ఆలోచించడానికి ఏమీ లేదు. తన పని తాను చేసుకుపోవడమే. అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి పరువు కాపాడుకోవడమే. లీగ్ దశ ముగిసేసరికి స్థానం సాధించడంపై దృష్టి పెట్టాలి. 7 మ్యాచ్ల్లో గెలిచి ఇతర మ్యాచ్ల ఫలితాలు అనుకూలంగా వస్తేనే కొద్దో గొప్ప ఆర్సీబీకి అవకాశాలుంటాయి. అయితే ఈ ఛాన్స్ అనేది చెప్పుకోవడానికే గానీ ప్రాక్టికల్గా వర్కౌట్ కాకపోవచ్చని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్లే ఆఫ్స్ గురించి మర్చిపోయి ఆర్సీబీ సమిష్టిగా రాణించాలంటున్నారు. అభిమానులను ఖుషి చేయడమే టార్గెట్గా బరిలో దిగాలంటున్నారు. ఏళ్లుగా ఆర్సీబీని అభిమానిస్తున్న వారిని ఎంటర్టైన్ చేయాలంటున్నారు. వచ్చే సీజన్లో మరింత బలంగా బరిలో దిగుతామని ఇకపై అయినా ఆట తీరుతో చెప్పాలంటున్నారు. మొత్తానికి సీజన్ తర్వాతి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది.